అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి స్వాగతము. మరొక 40 గంటల్లో తుల రాశి వారి జాతకులు ఒక అమ్మాయి మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం పక్కాగా చెప్పాలి. ఎందుకంటే హఠాత్తుగా వస్తుంది. వచ్చి ఏం చేస్తుందో తెలుసా? ఊహకందని సంఘటన ఈ రోజు జరగబోతోంది. అసలు ఏం జరగబోతుంది ఈ రోజున? ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు? తదితర అన్ని వివరాలు వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేది. పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నంబర్ 9701875831. ఈ రాశి వారికి స్నేహితులయ్యారంటే ఇంకా అదృష్టవంతులు మరెవ్వరూ ఉండరు. పరాయి స్త్రీల వల్ల వీరు ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. భూమి, న్యాయ, యంత్ర సంబంధిత వ్యాపార వ్యాపకాల్లో ఎక్కువగా రాణిస్తారు. భాగస్వామ్యులతో వ్యాపారాలు జీవితంలో మలుపును తెస్తాయి. సాహసోపేత నిర్ణయాలు కలిసొస్తాయి. అనుభవం లేకుండా చేసే వ్యాపారాలు తగిన గుర్తింపును ఇవ్వకపోగా చాలా వరకు నష్టాన్ని సమకూరుస్తాయి. అబద్ధాలు చెప్పడానికి వీరు ఇష్టపడరు. సోమరితనం అంటే అయిష్టత, కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోలేరు. భాగస్వామ్యం విషయంలో సమస్యలు ఎదురవుతాయి. జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్త. ఇకపోతే విదేశాలకు వెళ్లాలి అనుకునే వారికి మంచి అవకాశము. వృత్తి ఉద్యోగాల్లో స్టెబిలిటీ ఉంటుంది. ఈ రాశి వారు చాలా హ్యాపీగా ఉంటారు. ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రతి పనిని కూడాను నెగ్లెక్ట్ చేయకుండా మీ వంతు ప్రయత్నం చేయండి. కొద్దిపాటి ప్రయత్నం అవసరమంటూ గుర్తుంచుకోండి. ఇకపోతే ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, అధికార ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కాబోతున్నాయి. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అప్పులు తీర్చడం జరుగుతుంది. మీ మాటకు నలుగురిలో విలువ పెరుగుతుంది. అందువల్ల ప్రతి పనిలో నిర్లక్ష్యం లేకుండా ఇక ప్రయత్నాలు మొదలు పెట్టండి. ఈ యొక్క 40 గంటల్లో ఈ రాశి జాతకులకు ఏం జరుగుతుందంటే, ఏదైతే కోరుకుంటారో అందులో మీరు చాలా గొప్ప ఫలితాలు అయితే పొందుకుంటారు. ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల అంతా మేలు కలుగుతుంది. వీలైనంత వరకు మంచి మంచి విజయాలు అందుకోవడం జరుగుతుంది. ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగ ప్రయత్నాల్లో తప్పక విజయం వస్తుందని చెప్పాలి. ఎన్నో కష్టాలు ఇప్పటి వరకు ఎదుర్కొన్నా మరికొన్ని గంటల్లో అంటే 40 గంటల్లో వాటన్నింటికీ స్వస్తి పలికే సమయం వచ్చేసింది. మీరు ఒకరి నుంచి సహాయం పొందడం కాదండి, మీరే ఒకరికి సహాయం చేస్తాను, నేను పేదవారికి అండగా నిలుస్తాను అనే రేంజ్కి వెళ్లబోతున్నారు. ఇది మీ మనోభావము. ఇందుకోసం చాలా కష్టపడ్డారు. ఇప్పటికి ఆ యొక్క అవకాశం రాబోతుంది. ఎవరైనా మీ ఇంటి గుమ్మం తొక్కితే మీ వంతు సాయం ఇక అందించండి. మీకు ఇక డబ్బు కొదువే ఉండదు. లక్ష్మీదేవి మీ ఇంటిని అస్సలు విడవదు. మిమ్మల్ని వదిలి వెళ్లదు. కానీ డబ్బు ఉంది కదా అని చెప్పి వృధా ఖర్చులు చేయొద్దు. ఇలా చేస్తే అమ్మవారు చంచల స్వభావం కలిగినది. ఇలా అస్సలు చేయొద్దు, వెళ్లిపోతుంది. ఎవరితో కూడా అహంకారంగా బిహేవ్ చేయొద్దు. ఇలా అస్సలు ప్రవర్తించొద్దు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ రాశి గల వారిలో ఇలాంటి ధోరణి కలిగిన వారు ఎవరైనా ఉంటే మీ యొక్క ధోరణి మార్చుకోండి. అలాగే ఈ రాశికి సంబంధించి రాబోయే 40 గంటల్లో ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాము. 40 గంటల్లో మీ యొక్క జీవితంలో ఏది ప్రారంభించాలి అనుకున్నా కరెక్ట్ సమయం అంటూ పండితులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ రాశి వారికి అదృష్టం లెవెల్ అనేది ఈ విధంగా మారబోతోంది. 100% కూడా సక్సెస్ ని సాధించి తీరుతారు. మొదటి నుంచి కూడా చక్కగా బాగా ప్రాఫిట్స్ వస్తాయి. అంచెలంచెలుగా ఎదుగుతారు. ఇక్కడి వరకు ఇలా ఉంటే మరొక 40 గంటల్లో ఈ రాశి వారికి మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక అమ్మాయి వస్తోంది. గ్యారంటీగా జరుగుతుంది అని అనుకున్నాం కదండి. దాని గురించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. అనుకుని సంఘటనలు జరగబోతున్నాయి. ఎన్నో మార్పులు రాబోతున్నాయి. ఒక అమ్మాయి వస్తుంది. ఆమె ఎవరు అని అంటే గనక
మీరు నమ్మినా నమ్మకపోయినా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ ఈమె మీ దగ్గరకు రావడం ఇది భగవంతుని ఇచ్ఛ. ఎవరైతే మిమ్మల్ని అతిగా ఇష్టపడి వన్ సైడ్ లవ్ చేస్తూ ఉండొచ్చు, మీకు అసలు ఆ విషయం ఇప్పటి వరకు తెలియకపోయి ఉండొచ్చు. ఏదైనా సిచ్యుయేషన్ ఉందంటే అది దాన్ని బేస్ చేసుకుని ఆ అమ్మాయి ఎవరైతే ఉంటారో ఒక అమ్మాయి మిమ్మల్ని గాఢంగా ప్రేమించి మీ దగ్గరకు వచ్చి మీకు ప్రపోజ్ చేయడం జరుగుతుంది. మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యరు. ఈ విధంగా ఎవరైతే ఈ రాశి వారు జెంట్స్ ఉంటారో వారికి ఈ యొక్క లెక్క సరిపోతుంది. ఈ సంఘటన జరిగిపోతుంది. ఈ రాశి వారికి నిజంగా మిమ్మల్ని వెతుక్కుంటూ ఈ అమ్మాయి రావడమే కాదండి, ఆమెతో ఉన్న పాజిటివ్ వైబ్రేషన్స్ మీ జీవితంలో చాలా మార్పును తీసుకురాబోతున్నాయి. ఆ అమ్మాయి ప్రేమించే అమ్మాయి మాత్రమే కాకపోవచ్చు, మీ యొక్క సహోద్యోగి లేదా తోడబుట్టిన వారు, అపార్థం చేసుకుని మీ జీవితం నుంచి వెళ్లిపోయిన ఏ స్త్రీ అయినా కావచ్చు. వారి యొక్క పొరపాటు తెలుసుకుని తిరిగి మీ జీవితంలోకి రావడమే మాత్రమే కాకుండా వారి యొక్క సలహా సూచనలతో మీకు రాజయోగాన్ని కలగచేయబోతున్నారు. తప్పు చేశాము అనే బాధతో మీకు చాలా హెల్ప్ చేయాలని వస్తారు. వారి యొక్క సాయం కూడా మీరు అందుకుంటారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. దీనివల్ల గ్యారంటీగా జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయండి. ఆమె మీ దగ్గరికి వచ్చిందంటే కేవలం ప్రేమించే మనిషి కాదు, గౌరవించే మనిషి కూడా అని అర్థం చేసుకోండి. మీకు సాయం చేయడానికి భగవంతుడు పంపించిన లక్ష్మీదేవి స్వరూపంగా అర్థం చేసుకోండి. ఇలాంటి అమ్మాయిలు చాలా తక్కువ ఉంటారండి. మీ దగ్గరకు వచ్చిన ఈ అమ్మాయి మిమ్మల్ని మనస్ఫూర్తిగా మన్నించమని వేడుకుంటుంది. కాబట్టి మనస్ఫూర్తిగా క్షమించండి. భగవంతుడు చెప్తాడు కదండి, మనల్ని ఎవరైతే క్షమించమని వేడుకుంటారో వారిని క్షమించడం మన ధర్మము. అలాంటి వారిని మిస్ చేసుకోకూడదు. మన మంచి కోరుకునే వారిని ఎల్లప్పుడూ మన జీవితంలో ఉంచుకోవాల్సిందే. నిత్యము ఈ రాశి జాతకులు శివ భగవానుని ఆరాధించండి. మరింత అనుకూల ఫలితాలు తప్పక పొందుకుంటారు. అంతా మంచి జరుగుతుంది. శుభ